ప్రభు తన పిల్లల యొక్క కన్నీటిని చూసే దేవుడు ఆయన. ఈరోజు ఏ శోధన మధ్యన, ఏ సమస్యల మధ్యన నువ్వు కన్నీరు కారుస్తున్నావో ప్రభువుకు బాగా తెలుసు. బహుశా నీ బాధ, నీ దుఃఖము నీ కుటుంబానికి అర్థం కాకపోవచ్చు, నీ పిల్లలకు అర్థం కాకపోవచ్చు, మీ యజమానులకు అర్థం కాకపోవచ్చు. కానీ నా 2 చేతులు జోడించి చెప్తున్నాను కదా, నువ్వు కార్చే ప్రతి కన్నీరు నా ప్రభు చూస్తున్నాడు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో వాటన్నిటినీ నా ప్రభు నెరవేర్చగలిగిన దేవుడు. ఎందుకంటే నేను కూడా ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభా నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. మనుషులందరూ నా జీవితం అయిపోయిందన్నారు, వైద్యులందరూ నా జీవితం ముగించబడుతుందన్నారు, కొంతమంది వీడి సేవలు ఎట్లా ఎదుగుతాడో చూద్దామన్నారు. ఎన్నెన్నో మాటలు వింటున్నానయ్యా, నేను బలహీనుడు ప్రభా, నేను ఒంటరిని అయిపోయినయ్యా, నువ్వు ఒక్కడివి తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభా అని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చగా ఆ కన్నీటిని నాట్యంగా దేవుడు మార్చాడు. అదే విశ్వాసంతో అంటున్నాను, నీ కన్నీటిని కూడా నా ప్రభు నాట్యంగా మారుస్తాడు. హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ పెంచిన దేవుడు ఈరోజు నీ కన్నీటి ప్రార్థన ద్వారా మూయబడిన ద్వారాలు నీకోసం నా ప్రభు తెరవబోతా ఉన్నారు.